ఆదరణ ఉంటే మరి రేపు నా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆందోళనతో అతని నాశనాన్ని కోరుకుంటూ ఇతను మాత్రమే బాగుండాలనేటటువంటి అతని మనస్తత్వం తోటి వచ్చినటువంటి సమస్య అండి. ఇప్పుడేంటి మరలా అధికారంలోకి వచ్చారు, ఏదో ఆయన మాటలు నమ్మారు ప్రజలు, అధికారం జగన్మోహన్ రెడ్డిని దించేశారు, ఆయన ఎక్కిచ్చారు. సజావుగా పరిపాలించుకోవచ్చు కదా, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవచ్చు కదా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి సారించవచ్చా? అదేమి ఉండదండి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,00,000 కోట్లు అంటూ క్విడ్ ప్రోకో కేసు పెట్టారండి. ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఆల్మోస్ట్ అన్ని పటాపంచలైపోయినాయి. ఆ సంబంధిత అధికారులందరికీ కూడా రిలీఫ్ వచ్చేసింది, అందరినీ కూడా విడుదల చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కేసు ఉండబోదు. తర్వాత బాబాయ్ హత్య అన్నారు. బాబాయ్ హత్యను జగన్మోహన్ రెడ్డే చేయించాడు, భారతి గారి ప్రమేయం ఉందన్న దాకా దాన్ని తీసుకెళ్లారు. దానిని కూడా రుజువు చేయలేరు. క్విడ్ ప్రోకో రుజువు చేయలేరు, దానిని బాబాయ్ హత్యని రుజువు చేయలేరు. ఇప్పుడు మరలా ఏది మద్యం కేసు ఒకటి తీసుకొచ్చారు, దానికి కూడా ఆధారాలు ఏమి లేవు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తిరగనీయకుండా చేయాలా, బయటకు రాకుండా చేయాలా, ప్రజల్లోకి రాకుండా చేయాలి. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి రాకపోతే ప్రజలు మర్చిపోవాలి. ప్రజలు మర్చిపోయిన తర్వాత మనం ఏకశిల వేసుకొని మనం పరిపాలించాలి, తర్వాత నా కొడుకు పరిపాలించాలి. ఇదండి చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఆ మద్యం కేసులు ఎక్కడ ఏం దొరకలేదు, దొరికే పరిస్థితులు లేవు. అదే క్లారిటీ రాబట్టి ఆయన నోటితో ఆయనే అన్నారు, నన్ను అరెస్ట్ చేశాడని ఆయన అరెస్ట్ చేయలేం కదా, దాని మీద ఎవరు మాట్లాడవద్దు అన్నారు. ఆ తర్వాత అంతకుముందే లడ్డూ కేసు, తిరుమల లడ్డు ఒకటి పెట్టాడు. ఆ లడ్డు అదొక అబద్ధం ప్రచారం చేశారు. దాని తర్వాత ఇక్కడ బుడమేరు పొంగి వరద వస్తే కృష్ణా బ్యారేజ్ని, ప్రకాశం బ్యారేజ్నే బోట్లు పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారును నందిగం సురేష్ గారు అనేటటువంటి వ్యక్తులను ఇద్దరిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా బోట్లని వదిలేసి ఆఖరికి బ్యారేజ్నే, ప్రకాశం బ్యారేజ్నే కూల్చేయాలని పన్నాగం పన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశాడు. అంటే తల తోక ఏమి ఉండదన్నమాట. ఎంతటి నీచానికైనా సరే, ఎంత దుర్మార్గానికైనా సరే ఒడిగడతారనమాట. ఇప్పుడు నిన్న సత్తెనపల్లి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో ఒక కార్యకర్త, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్త ఒక అతను చనిపోయింది వాస్తవం. పర్యటన కారణంగా బయటకు వచ్చినందుకే అతను చనిపోయింది కూడా వాస్తవం. సరే, దాని మీద ఏ వాహనం గుద్దిందో ముందు ఎస్పీ గారు వచ్చి చెప్తారు. ఎస్పీ గారు వచ్చి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి దానికి సంబంధం లేదు, పలాని టాటా వాహనం గుద్దింది అని చెప్పి చెప్తాడు. అది ఎప్పుడు చెప్తాడు? బుధవారం ఇన్సిడెంట్ జరిగితే అదే రోజు చెప్తాడు. గురువారం గడిచిపోయింది, శుక్రవారం గడిచిపోయింది, శనివారం గడిచిపోయింది. ఆదివారం నైటు, అది అర్ధరాత్రి 12 గంటలప్పుడు ప్రెస్ మీటు 8:00, 9:00, 10:00, 11:00, 12:00 అర్ధరాత్రి టైంలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కిందే పడి చనిపోయాడు, ఆధారాలు దొరికినాయి, అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ రమణారెడ్డిని A1గా, జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేశాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్నటువంటి నాయకులను కూడా, పేరు నాని గారిని, విడుదల రజనీ గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, వీళ్ళని కూడా, అంటే రేపు పొద్దున్నే ఆర్టీసీ బస్సు, మన కర్మగాలి మనం ఎక్కినటువంటి ఆర్టీసీ బస్సు డ్రైవరు ఒక యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరి మీద కూడా ఈయన కేసు కట్టడానికి వీళ్ళు వెనకాడడం అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు పరిస్థితుల్లో. సరే, దీనికి పచ్చ మీడియా ఊదరగొడతా ఉంది. పచ్చ మీడియాకేంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని కక్కటం, విద్వేషాన్ని చిమ్మటం, చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడుకోవటం, చంద్రబాబు నాయుడు కోసమే పనిచేయటం, చంద్రబాబు నాయుడిని ఏ రకంగా అయినా సరే అధికారంలో శాశ్వతంగా ఉంచాలనేటటువంటి దిశగానే అవి పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళు ద్వేషం అనేటటువంటి మాట నేను ఒక లెక్చరర్గా అనకూడదు, కానీ ద్వేషపూరితంగా, విద్వేషపూరితంగా ఉన్నప్పుడు చెప్పకపోతే కూడా తప్పు అవుతుంది.
ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే లాజిక్గానే వద్దాం, వాళ్ళు చెప్పినటువంటి లాజిక్ ప్రకారమే వద్దాం. వాళ్ళు చెప్పేటటువంటి లాజిక్ ఏంటంటే అనుమతి లేని పర్యటన. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 100 మందితో రమ్మన్నారు, 3 వాహనాలతో రమ్మన్నారు, 100 మందితో 3 వాహనాలతో రాకుండా ఆయన వందలాది వాహనాలతోటి వేలాది ప్రజలతోటి వస్తూ ఉంటే ప్రభుత్వానికి సంబంధం లేదని ముందే చెప్పింది. కాబట్టి ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి ఆ పర్యటనకు సంబంధం లేనిది ఎక్కడ? సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత. ఏమండి, వీర లాజిక్లు చెప్పేటటువంటి మీడియా వారు, ఆంధ్రజ్యోతి వారు, ఈనాడు వారు, మీరు వినండి. ఈనాడు వారు నాకు కూడా ఫోన్ చేశారు డిబేట్లోకి రమ్మని ఈనాడు వారు ఫోన్ చేస్తే నా లైన్ ఇది, నా లైన్ నేను మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ బాధపడితే నేను చేయలేను, ఇది నా లైను, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు, ప్రభుత్వం తప్పే ఉందని నేను చెప్తే వాళ్ళు అట్లయితే మీరు వద్దులండి అన్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే నిజాలు ఎవరు కూడా మాట్లాడకూడదు, నిజాలు చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇది అనుమతి లేని పర్యటన. పోలీసు వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. ఆ పోలీసు వాళ్ళు పెట్టిన షరతులు కూడా కాదు అవి. ప్రభుత్వంలోని ఒక పెద్ద రాకుమారుడు ఆయన వాట్సాప్ చేశాడు పోలీసు వాళ్ళకి, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టండి. ఆ ఇన్స్ట్రక్షన్ అతను వెంట జనం ఉన్నట్టుగా బయటికి వార్త రాకూడదు, జనం లేక పేలగా ఉండాలి, అప్పుడు దాని మీద మా వాళ్ళు వార్తలు వేస్తారు. ఎంత నిర్బంధాలున్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ప్రజల్లో అభిమానం ఉంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వస్తారు కదా, ప్రజలు రాలేదు చూసుకోండి అని చెప్పాలని వాళ్ళు చూశారు. అలా జరగల. జగన్మోహన్ రెడ్డి గారి వెంట వేలాదిగా వచ్చారు. అదే రెంటపాళ్ళు వెళ్ళేసరికి అది ఉప్పెనగా మారింది. విపరీతమైనటువంటి జనం వచ్చారు. జనం వచ్చినటువంటి సందర్భంలో తట్టుకోలేకపోతున్నారు. ఇందాకే చెప్పాను కదా, ద్వేషం, పగ, నేను మాత్రమే బాగుండాలి, ఎదుటివాడు నాశనం అయిపోవాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి క్రూర మనస్తత్వాన్ని, పైశాచిక మనస్తత్వాన్ని గురించి ఇందాక చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన గుణమే అది కుక్కతోక వంక గోదావరి వీధిన మారదని, పుట్టుకతో వచ్చినటువంటి ఆయన బుద్ధి మారదు కదా. ఆ మారినటువంటి దాంట్లో ఈయన ఏం చేశారంటే ఎస్పీ గారు చెప్పారు, అయిపోయింది, ఏది జగన్మోహన్ రెడ్డి గారి వాహనంతో సంబంధం లేదు, ఎమ్మటే ఎస్పీ గారికి అక్షింతలండి. ఏం ఉద్యోగం చేయదలుచుకున్నావా లేదా అని అక్షింతలండి. సరే, వీళ్ళ లెక్క ప్రకారమే వద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే ఆ రూలు వర్తిస్తుంది. Z+ కేటగిరీ అర్హత ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన తిరగవచ్చు. ఆయన వచ్చేటప్పుడు అక్కడ అనుమతి లేదు కాబట్టి సత్తెనపల్లి నియోజకవర్గంలో రోప్ పార్టీని పెట్టలేదు అనుకుందాం. ఇక్కడ ఎందుకు పెట్టలే రోప్ పార్టీని? జగన్మోహన్ రెడ్డి గారి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వందలాది వాహనాలతో బయలుదేరుతున్నారు అనేది మీకు అర్థం కాలేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఆయన కారు ఎక్కి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలే కావచ్చు, అభిమానులే కావచ్చు, ఆయన కారు ఎక్కి, ఆయన కారు బానెట్ మీద ఎక్కి డ్యాన్సులు వేస్తూ ఉంటే మీ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ భద్రతా వలయం ఏం చేస్తుంది? మీ రోప్ పార్టీ ఏం చేస్తుంది? మీ పోలీసులు డ్యూటీ చేస్తున్నారా? లేకపోతే అదేదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు, ఎవరు ఎర్రనాయుడు గారు, పోలీసులు ఏమైనా బెంగి తినడానికి వచ్చారా అని. నేను అంత మాట అనలేక ఒక అక్షరాన్ని మార్చాను. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అనుమతి లేదు కదా, అక్కడే ఆపలేదే. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడే ఆపలేదు అంటే అప్పటికి కూడా అహంకారం మీకు. మేము చెప్పిందే జరిగిద్దే, జనం ఎవరు బయటకు రారు అనేది మీ అహంకారం. బయటకు వచ్చిన తర్వాత ఆపలేరు, ఆపలేక జరిగింది. ఒకవేళ మీరు చెప్పిన ప్రకారమే అది నిజంగా, ఎందుకంటే ఎవరికైనా సరే అది మీరు పంపింది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి టైర్ కింద మనిషి ఉన్నట్టుగా మీరు చూపించినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, దాన్ని మనం అనకూడదు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు కాబట్టి పోలీసులు విచారణ తేల్చుకుంటారు. కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు రెండోసారి ఎస్పీ గారు మాట మార్చినప్పుడు దాన్ని వ్యత్యాసాన్ని ఆయన వివరించాలి కదా. మొదటిసారి ఈ రకంగా అన్నాను నేను, కానీ ఆ రోజే చెప్పి